ముందుగా ఈ విశ్వానికే ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి పత్రిజీ దంపతులకు మరియు నాకు నిరంతరం జ్ఞానం ధ్యానం బోధిస్తున్న తటవర్తి దంపతులకు నా హృదయపూర్వక ఆత్మాభివందనములు. అలాగే జూమ్ లో ఉన్న మీ అందరికీ కూడా, జూమ్ నిర్వహిస్తున్న సునీతామోహన్ దంపతులకు కూడా నా ధన్యవాదాలు. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం ఏమిటి అంటే బుద్ధుని సందేశం. బుద్ధుని సందేశం ఏంటి అంటే సకల కర్మలకు మనసే మూలం, మనసే ముఖ్యం, మనసే సర్వం. మంచి మనసుతో పలికిన పలుకులు, చేసిన చేతలు చిరు సుఖంబులై నీడవలె నీ వెంట సాగున్. మళ్ళొక్కసారి చెప్పుకుందాం. సర్వకర్మలకు మనసే మూలం, మనసే ముఖ్యం, మనసే సర్వం. మంచి మనసుతో పలికిన పలుకులు, చేసిన చేతలు చిరు సుఖంబులై నీడవలె నీ వెంట సాగున్. ఇది బుద్ధుడు ఇచ్చిన సందేశం అండి. దీని గురించి మనం వివరంగా తెలుసుకుందాం. సకల కర్మలకు మనసే మూలం. చూడండి, ఈ సృష్టిలో అంటే ఈ ప్రపంచంలో మానవుడు చేసే ప్రతి పనికి ముందు ఒక ఆలోచన మొదలవుతుంది. అంటే ఏ పని చేయాలన్నా కూడా అది మొదట ఒక ఆలోచనగానే మొదలవుతుంది. అంటే అది మనం మాట్లాడే మాట కావచ్చు, చేసే పని కావచ్చు, చూపించే ప్రవర్తన కూడా. ఇవన్నీ కూడా బయటకు కనిపించే ఫలితాలు మాత్రమే. కానీ మరి మూలం ఎక్కడ ఉంది అంటే మూలం మనసులోనే ఉంది. అంటే సకల కర్మలకు మనసే మూలం అని పెద్దలు చెప్తారన్నమాట. చూడండి, మనసులో మంచి ఆలోచనలు ఉంటే ఏమవుతుంది? మనం మంచి పనులే చేస్తాం. అదే మనసులో కోపము, ద్వేషము, అసూయ ఉంటే మన నోటి నుంచి వచ్చే మాటలు ఎలా ఉంటాయి? అలాగే వస్తాయి. అంటే ద్వేషంతో మాట్లాడే మాటలు, కోపంతో మాట్లాడే మాటలు, పనులు అన్నీ కూడా అలాగే ఉంటాయన్నమాట. దీన్ని మనం చిన్న ఒక ఉదాహరణతో చూద్దాం. ఏంటి, మనం మనసు కనుక ఒక పొలంతో కంపేర్ చేసుకుంటే, ఆ పొలంలో మనం ఏ విత్తనాలు వేస్తే ఆ పంటే వస్తుంది. అంటే నువ్వు మామిడి వెయ్యి, సపోటా వెయ్యి, అలా ఏవి వేస్తే అవే. అదే పండ్ల చెట్లు కాకుండా, కూరగాయల చెట్లు కాకుండా నువ్వు చెడ్డ విత్తనాలు అంటే ముళ్ళ విత్తనాలు వేసావనుకోండి, ఏమొస్తాయి? ముళ్ళ చెట్లే వస్తాయి అన్నమాట. అలాగే మన మనసులో కూడా మనం ఆలోచించే ఆలోచనలే మన జీవిత ఫలితాలుగా వస్తాయన్నమాట. ఇప్పుడు ఒకే పరిస్థితి అంటే ఒకటే పరిస్థితి ఇద్దరు వ్యక్తులకు వచ్చిందనుకోండి, అయితే ఒకరు ఒకలాగా స్పందిస్తారు, ఇంకొకరు ఇంకోలాగా స్పందిస్తారు. అంటే ఒకరు ఆ సమయంలో కోపంగా ఉన్నారనుకోండి, కోపంగా స్పందిస్తే ఏమవుతుంది? అమ్మ వాళ్ళ ప్రవర్తన అలా ఉంటుంది. అంటే వాళ్ళ మనసు యొక్క స్వభావం అలా ఉంటుంది. కోపంగా ఉన్నప్పుడు ఆ పనికి ఎలా స్పందించాలో అలా స్పందిస్తే ఏం కాదు. అలా కాకుండా కోపంగా స్పందిస్తే ఆ అక్కడ చెడిపోతారు. అదే మంచిగా శాంతంగా ఉండి అర్థం చేసుకొని స్పందిస్తే ఎలా ఉంటుంది? అంతా మంచి జరుగుతుంది. అంటే అక్కడ ఉన్న పరిస్థితి ఒక్కటే, కానీ మనిషి యొక్క మనసు వల్ల వివిధ స్వభావాలు వల్ల అలా చూస్తారనమాట. ఇంకా మనకు అర్థం కావడానికి మనసును ఒక కళ్ళజోడుతో కనుక మనం పోల్చుకుంటే, మన కళ్ళజోడు శుభ్రంగా ఉందనుకోండి, ఎందుకంటే మనందరికీ మామూలుగా కళ్ళజోళ్ళు ఉంటాయి, ప్రతి ఒక్కళ్ళకు కూడా. ఎవరో ఒకరు లేని వ్యక్తులు చాలా తక్కువ. మన కళ్ళజోడు మంచిగా ఉందనుకోండి, స్పష్టంగా ఉన్నప్పుడు ఏమవుతుంది? బయట ప్రపంచమంతా స్పష్టంగా కనిపిస్తుంది. అదే కళ్ళజోడు మురికిగా ఉందనుకోండి, ఎలా కనిపిస్తుంది? ప్రపంచమంతా మురికిగానే కనిపిస్తుంది. అంటే ఇక్కడ ప్రపంచం మురికిగా ఉందా? కాదు. ఏమున్నది మురికిగా? మన
అద్దాలు మాత్రమే మురికిగా ఉన్నాయి. అలాగే మన ఆలోచనలు కూడా అంతే అనమాట. అంటే మనం ఏమనుకుంటాం, మన జీవితంలో సమస్యలు చాలా సార్లు బయటి నుండే వస్తున్నాయి అని అనుకుంటాం. అంటే బయటి ప్రపంచం వల్లే అనుకుంటాం. కానీ మన మనస్సు ఎలా చూస్తుందో దాని వల్లే అనేది మనం గ్రహించాలి. అంటే ఇప్పుడు కళ్ళద్దాలు గాన మురికిగా ఉంటే ప్రపంచం మురికిగా కనిపించినట్టు అన్నమాట. మరి మనస్సును శుభ్రం చేసుకోవడం ఎలా అంటే ధ్యానం ద్వారానే సాధ్యం. ఈ మనసు ఏంటి, ఎప్పుడు ఆలోచనలతో పరుగులు పెడుతూ ఉంటుంది. దీనికి ఇంకేం పని ఉండదు కదా, ఆలోచనలతో పరిగెడుతూనే ఉంటుంది. అంటే గతం గురించైనా ఆలోచిస్తుంది, భవిష్యత్తు గురించైనా, భవిష్యత్తులో భయం ఎలా ఉంటుందో, భవిష్యత్తు ఎలా ఉంటుందని. అదే గతం గురించి, జరిగిపోయిన వాటి గురించి బాధ. ఇవన్నీ ఏమవుతున్నాయంటే మనసుకు అలసటకు గురి చేస్తాయన్నమాట. అందుకే మనం ధ్యానం ద్వారా ఏం చేస్తాము, మన మనసును కాసేపు ఆపుతామన్నమాట, ప్రశాంతంగా చూసుకుంటామన్నమాట. అప్పుడు అలా ఆపడం వల్ల, అలా చూసుకోవడం వల్ల అప్పుడు మనకి అర్థమవుతుంది ఏంటి అంటే మన జీవితాన్ని మన ఆలోచనలు ఎలా ప్రభావితం చేస్తున్నాయి అనేది మనకు అర్థమవుతుందన్నమాట. మన జీవితం మారాలంటే ప్రపంచాన్ని మార్చవలసిన అవసరం లేదు. మరి ఏం మార్చాలి అంటే మన మనసును మార్చుకుంటే సరిపోతుంది. అంటే మనసు మారితే ఏమవుతుంది, ఆలోచనలు మారుతాయి. ఆలోచనలు మారినప్పుడు మాటలు మారుతాయి. మాటలు మారినప్పుడు మనం చేసే పనులు కూడా మారుతాయి. పనులు మారినప్పుడు జీవితం కూడా మారుతుంది అన్నమాట. మరి మంచి మనసు అంటే ఏమిటి అంటే, మంచి మనసు అంటే మామూలుగా అందరు ఏమనుకుంటారు, బయటికి నవ్వుతూ మాట్లాడడమే మంచి మనసు అనుకుంటారు. కానీ అది కాదు మంచి మనసు. మరి మంచి మనసు అంటే ఏమిటి అంటే లోపల, అంటే మన లోపల స్వచ్ఛమైన భావాలు ఉండడం, ఇతరులకు మేలు చెయ్యాలి కోరుకోవడం అన్నమాట. ఇంకా ఎవరి పట్ల ద్వేషం ఉండకుండా ఉండడం అన్నమాట. మంచి వ్యక్తి ఎలా ఉంటాడు, ఎవరిని చిన్న చూపు చూడడు, ఎవరికైనా కష్టం వస్తే సహాయం చేయాలనుకుంటాడు. తనను తాను మాత్రమే కాకుండా ఇతరులకు ఇతరుల శ్రేయస్సు కూడా కోరుకుంటాడనమాట. అంటే ఎప్పుడు ఒకరి మంచే కోరుకుంటున్నాడనమాట. ఇక్కడ మనసును మనం ఒక పాత్రతో, నీటి పాత్రతో పోల్చుకోవచ్చు. ఆ ఆ పాత్రలో కనుక నీరు స్వచ్ఛంగా ఉంటే మనం తాగితే ఏమవుతుంది, మన ఆరోగ్యం బాగుంటుంది. అందులో కనుక విషం కలిపితే ఏమవుతుంది, చనిపోవడం జరుగుతుంది. పాత్ర ఒకటే, అక్కడ నీటి పాత్ర ఒకటే, కానీ అందులో ఏముంది అనేది ఫలితాన్ని బట్టి నిర్ణయం అవుతుంది అన్నమాట. అలాగే మనసు కూడా ఒక పాత్ర లాంటిది అనుకున్నాం కదా. ప్రేమ ఉంటే ఏమవుతుంది, శాంతి లభిస్తుంది. కరుణ ఉంటే ఆనందం లభిస్తుంది. ద్వేషం ఉంటే ఏమవుతుంది, బాధ వస్తుంది. అసూయ ఉంటే అసంతృప్తి వస్తుంది అనమాట. అంటే మనం మనసులో ఏదైతే నింపుకుంటామో అదే వస్తుంది. మనం ఏది నింపుతున్నాం అనేది ముఖ్యంగా మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన మాట అన్నమాట. కానీ ఈ మనసు సహజంగా ప్రశాంతంగా అనేది అస్సలు ఉండదు. ఏంటి, ఇది ఎప్పుడు ఏదో ఒక ఆలోచనలతో తిరుగుతూనే ఉంటుంది. అంటే మన మనసు తెలియకుండానే, మనకు తెలియకుండానే మన మనసులో కోపం, ద్వేషం, అసూయ ఇవన్నీ పెరుగుతుంటాయి. కానీ ధ్యానం చేసే వ్యక్తి మాత్రం తన మనసును గమనించగలుగుతాడు. ఇప్పుడు మనం అనుభవం పొందుతున్నాం, కొంత కొంత చూసుకుంటున్నాం మన మనసుని, ఏం ఆలోచిస్తున్నాం, ఎలా ఉంటున్నాం అనేది అనమాట. తనలో ఏ భావాలు పెరుగుతున్నాయి అనేది కూడా మనం చూసుకుంటున్నాం కదా. మనకి ఒకవేళ చెడు భావాలు వచ్చినప్పుడు ఏమనుకుంటున్నాం, వాటిని పెరగకుండా ఆపుతున్నాం. అంటే నేను ఇలా ఆలోచించడం తప్పు, ఆ రోజు మన గురువుగారు ఇలా చెప్పారు కదా, ఇలా ఆలోచించకూడదు, ఇలా మనం
చూసుకుంటున్నాం అనమాట. అప్పుడు ఏం అవుతుంది? శాంతి, ప్రేమ మనలో పెరుగుతుంది అన్నమాట. మనం ఇక్కడ మనసును ఒక తోటలాగా ఊహించుకుంటే, మరి ఆ తోటలో మరి మంచి పూలు పుయ్యాలంటే మనం ఏం చేయాలి? మంచి పూల మొక్కలు పెట్టాలి. ఇంకా మంచి నీరు, మంచి ఎరువు ఇవ్వాలి. కలుపు మొక్కలు వస్తే తీసి వెయ్యాలి. అలా కలుపు మొక్కలు తీసి వెయ్యకుండా గనక మనం ఉంటే ఏమవుతుంది? మొత్తం కలుపు మొక్కలతో మనం పెంచవలసిన అవసరం కూడా లేదు, స్వయంగా అవే పెరుగుతాయి. అలాగే మన మనస్సును కూడా మంచి గుణాలతో నింపుకోవాలి. అంటే ప్రేమ, దయ, కరుణ, క్షమ, సహనం వీటితో మనం నింపుకోవాలి. అలా చేయకపోతే ఏమవుతుంది? మనలో ద్వేషము, కోపము, ఆ అసూయ ఇవి స్వయంగా పెరుగుతాయన్నమాట. అందుకే మంచి మనసు అంటే బయటి ప్రపంచాన్ని మార్చడం కాదు, మరేంటి? మన లోపల ఉన్న భావాలను పరిశీలించడం. అంటే మనసులో ప్రేమ పెంచుకోవాలన్నమాట. మరి మనసు ఎలా ఉంటే మన మాటలు కూడా అలాగే వస్తాయి కదా. అందుకే గురువులు చెప్తారు ఏమని అంటే, మాట మనసుకు అద్దం లాంటిది. మనం మాట్లాడే మాట మన మనసుకి అద్దం లాంటిది అంట. అంటే మనసులో కనుక మన ప్రేమ ఉందనుకోండి, మాటలు మధురంగా ఉంటాయి. అదే కోపంగా ఉంటే ఎలా ఉంటాయి మాటలు? కఠినంగా ఉంటాయన్నమాట. మనం అనుకుంటాం మాటలు చాలా చిన్నగానే ఉంటాయి, అంటే ఒక్కొక్క మాటనే ఉంటది, కానీ వాటి ప్రభావం ఎలా ఉంటది? చాలా పెద్దగా ఉంటుందన్నమాట. అంటే ఒక మంచి మాట ఒక మనిషి జీవితాన్ని మార్చేయగలదు. అదే ఒక చెడ్డ మాట ఆ మనిషిని జీవితాంతం కుంగదీయగలదు. చిన్న మాటే, ఒక్క మాటతోనే ఒక మనిషి అందలం ఎక్కగలడు, ఒక మనిషి అదత్ పాతాళానికి కూడా పోగలనమాట. ఎందుకు అంటే మనిషి హృదయం చాలా సున్నితమైనది అనమాట. ఈ సున్నితమైన హృదయం ఎలా సున్నితంగా ఉండడం వల్ల తొందరగా రియాక్ట్ అవుతుంది. చూడండి, శరీరానికి ఒకవేళ గాయం తగిలినా, ఇక్కడ కాలుకి అనుకోండి, చేతికి అనుకోండి, ఎక్కడన్నా గాయం తగిలినా 1 నెల, 2 నెలలు, 15 రోజుల్లో నయం అవుతుంది. అదే మనసుకు కనుక తగిలితే, అంటే మాటలతో అంటుంటారు కదా, అవి మాత్రం జీవితాంతం మర్చిపోలేరు. ఇది అందరికీ చూచాయిగా అనుభవమే కదా. ఒక్కొక్కసారి ఎవరైనా ఒక మాట మాట్లాడి ఉంటారు, దాన్ని మర్చిపోలేము అనుకుంటాం. మర్చిపోవాలి అనుకున్నా కూడా ఆ మర్చిపోయినట్టే ఉంటుంది, మళ్ళీ ఎప్పుడో ఒకప్పుడు జ్ఞాపకం వస్తేనే ఉంటుంది. కొందరి మాటల వల్ల నా జీవితం పోయినా నేను మర్చిపోని ఈ మాటను అని కూడా మనం ఎన్నోసార్లు వింటూ ఉంటాం అన్నమాట. అలా అన్నమాట. ఇక ఈ మాటలను మనం ఒక బాణంతో పోల్చుకోవచ్చు. ఏంటి అంటే, విల్లు నుండి బాణం వచ్చిందనుకోండి బయటికి, ఆ బాణాన్ని మళ్ళా మనం తీసుకోగలుగుతామా? తీసుకోలేము. అలాగే మన నోటి నుంచి వచ్చిన మాటను కూడా మనము తీసుకోలేమన్నమాట. అందుకే పెద్దలు ఏం చెప్తారంట, నీవు మాట్లాడే ముందు బాగా ఆలోచించి మాట్లాడు. నీ నోటి నుంచి వచ్చిన మాట తప్పు అని తెలుసుకొని నీవు పశ్చాత్తాప పడినా కూడా లాభము ఉండదు. అంతే కదా, మనం మాట అనేసినాక సారీ చెప్తాం, ఎన్ని చెప్పినా కూడా వాళ్ళకి ఆ బాధ అనేది ఉంటుంది, ఎప్పటికీ తగ్గదనమాట. దీని గురించి మనం ఒక చిన్న కథ తెలుసుకుందాం. ఏంటి అంటే, ఒక గురువు, ఒక శిష్యులు ఉంటారు. ఒక శిష్యుడు ఇలాగే మాటల మీద ఎరకలేకపోవడం వల్ల అతనికి ఒక గుణపాఠం చెప్పాలి అని అతనికి ఏం చేస్తాడు, ఒక సంచి నిండా పత్తి గింజలు ఇస్తాడు. ఇచ్చి, నీ ఊరంతా తిరిగి చల్లిరా పత్తి గింజలు, అంటే గాలికి వదిలేసిరా అని చెప్తాడు.
సరే అని ఊరు మొత్తం తిరిగి ఆ పత్తి గింజలు గాలికి వదిలేసి వస్తాడు. అయితే వచ్చి నేను వేసొచ్చాను గురువుగారు అని చెప్తాడు. చెప్తే మళ్ళీ ఏం చెప్తాడు గురువుగారు, ఇప్పుడు నువ్వు ఎక్కడెక్కడైతే వేసొచ్చావో ఆ గింజలన్నీ ఏరుకొని రా. ఆ పత్తి గింజలన్నీ ఏరుకోవాలంటే పత్తి గింజలు దొరుకుతాయా మనకి? అవి ఎక్కడెక్కడో పోయాయి, దొరకవు. అదే చెప్తాడు. అంటే అదే నాయన, మన నోటి నుంచి వచ్చిన మాట ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అన్ని పడపడ మాట్లాడేసిన తర్వాత వాటిని వెనక్కి తీసుకోగలుగుతామా? తీసుకోలేము, తీసుకురాలేము. కాబట్టి జాగ్రత్త ఉండాలి అని చెప్పారు. ఈ మంచి మాటలు ఎట్లా ఉంటాయంటే ఒక ఔషధంలాగా పనిచేస్తాయి మనకి. ఒక మనిషి బాధతో ఉన్నప్పుడు ఒక చిన్న సానుభూతి మాట అతనికి ఎంతో పెద్ద ధైర్యాన్ని ఇస్తుంది. ఇది కూడా మనకి అనుభవమే. అదే చూడండి, ఒక విద్యార్థి పరీక్షలో ఫెయిల్ అయ్యాడనుకోండి. అలా ఫెయిల్ అయినప్పుడు ఒకరంటారు, నీ మొహం నీవు ఎన్నడన్నా పాస్ అయిన ముఖమేనా, నీకేదొస్తుంది, నీవు ఎంత దరిద్రుడివి, ఇలా తిడతారు. అలా తిట్టినప్పుడు వాడికి పూర్తిగా నిరుత్సాహపడిపోతాడు, ఆత్మస్థైర్యాన్ని కోల్పోతాడు. అలా కాకుండా, సరే నాన్న, ఇప్పుడు నీకు 30 మార్కులు వచ్చాయనుకో, నువ్వు ఇప్పుడు ఇంత కష్టపడితే ఇన్నొచ్చాయి, నువ్వు ఇంకొక బాగా కష్టపడ్డావు అనుకో, ఇప్పుడు రోజుకు 3 గంటలు చదివావు, అప్పుడు రోజుకు 5 గంటలు చదువు. అలా చదవడం వల్ల నీకు ఇంకా మంచి మార్కులు వస్తాయి అని అదే మధురంగా చెప్తే, ప్రేమతో చెప్తే వాడికి ఎంతో ధైర్యం వస్తుందన్నమాట. అప్పుడు విజయం సాధించడానికి వాడు అటువైపు అడుగులు వేస్తాడు. అతను కొత్త ఆశ చిగురిస్తుంది అన్నమాట. మరి ధ్యానం చేసే వ్యక్తి మాటలు ఎలా ఉంటాయి అంటే, ధ్యానం చేసే వ్యక్తి మాటలు చాలా జాగ్రత్తగా ఉంటాడు మాట్లాడే మాటలలో అన్నమాట. ఎందుకంటే అతనికి తెలుసు ఏంటి, మాటలు అనేది కేవలం శబ్దాలు కావు, అవి మనలో భావాల యొక్క ప్రతిబింబాలు. అంటే ధ్యానం మనకు మాటల ముందు అవగాహననిస్తుంది. మనం ధ్యానం చేయడం వల్ల మన మాటల ముందు అవగాహన ఇస్తుంది. అంటే ప్రతి మాటము కూడా మనం ఆలోచించి మాట్లాడతాం. ఇది మాట్లాడడం వల్ల ఎదుటి వ్యక్తికి బాధ అవుతుందా, ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఇదంతా కూడా ఆలోచిస్తాడు. ఆనందం కలుగుతుందా, బాధ కలుగుతుందా, ఎలా ఉంటుంది, ఈ అవగాహన ఉన్నప్పుడు, అంటే ఈ ధ్యానం చేసే వ్యక్తికి ఈ అవగాహన అనేది వస్తుంది. వచ్చి ఏం చేస్తుంది, మృదువుగా మాట్లాడతాడనమాట. మనం ధ్యానులు మనం కొన్ని పాటించాలి. ఏంటి అంటే, కోపంగా ఉన్నప్పుడు అస్సలు మాట్లాడకూడదు. కోపంగా ఉన్నప్పుడు మాట్లాడితే ఏం మాట్లాడతామో మనకే తెలియదు, అందుకని మాట్లాడకూడదు. ఇంకా ఏంటి, మాట్లాడే ముందు నీవైతే ఏదైతే మాట్లాడాలనుకున్నావో ఒక్క క్షణం ఆలోచించి మాట్లాడాలి. అలాంటప్పుడు ఎలాంటి పొరపాట్లు జరగవు. ఇంకా మనం ఏంటి అంటే, ప్రతిరోజు మనకు తెలిసిన ఓ ఇద్దరికో ముగ్గురికో మంచి విషయాలు చెప్తూ ఉండాలి. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు బాగుపడతారో బాగుపడరా అని మనం మన జీవితం బాగుపడుతుంది. మనం చెప్పడం అంటే, ఇప్పుడు ఈరోజు 3 మంచి మాటలు చెప్పిన ముగ్గురికి, రేపు ముగ్గురికి, అవన్నీ మన మనస్సులో స్థితం అవుతూ ఉంటాయి. కాబట్టి మన జీవితం మారుతుంది అన్నమాట. మనం మంచి మనసుతో పలికిన పలుకులు చిన్నగానే ఉండొచ్చు, కానీ అవి జీవితంలో పెద్ద ప్రభావాన్ని చూపుతాయి. మనం ఇప్పుడు చేసేది విత్తనం వేసినప్పుడు చిన్న విత్తనమే, కానీ అదేమవుతుంది, ముందు ముందు వృక్షం అవుతుంది. అలా అన్నమాట. అందుకే పెద్దలు ఏం చెప్పారంటే, మంచి మాటలు మంచి విత్తనాల లాంటివి, అవి ఎక్కడ పడినా కూడా ప్రేమ చెట్లు పెరుగుతాయి. మనం మంచి మాటలు మాట్లాడడం వల్ల అవి విత్తనాలతో కనుక మనం పోల్చుకుంటే అవి ఎక్కడ పడినా ప్రేమ చెట్లు అనేది మొలుస్తాయన్నమాట. మన మనసులో మంచి భావాలు ఉన్నప్పుడు మంచి మాటలే వస్తాయి. మాటలు మంచిగా ఉన్నప్పుడు మన పనులు కూడా మంచిగా ఉంటాయి, మన పనులు మంచిగా అవుతాయి అన్నమాట. అందుకే
ఈ వాక్యంతో చెప్పబడ్డారు. ఏంటి అంటే, మంచి మనసుతో పలికిన పలుకులు, చేసిన చేతలు చిరుసుకంబులై నీడవలె నీ వెంట సాగున్. ఈ మాట చెప్పడం జరిగింది. అంటే మనిషి జీవితంలో కర్మ అనేది చాలా చాలా ముఖ్యమైనది. మనం కర్మ గురించి రోజు అనుకుంటూనే ఉన్నామన్నమాట. అదే మనము చేసిన ప్రతి పని కూడా ఒక విత్తనం లాంటిది. ఆ విత్తనం ఏదో ఒక రోజు మొలకెత్తి తీరుతుంది. అంటే నీవు చేసిన కర్మ ఆ ఫలితం ఎప్పుడో ఒకప్పుడు తప్పనిసరిగా అనుభవిస్తావు. అంటే మానవుడు చేసిన పని ఎప్పుడూ కూడా వృధా అనేది పోదు. ఎక్కడ పోతుంది వృధా? ఎప్పటికైనా అనుభవించాల్సిందే. అది తప్పకుండా ఫలితాన్ని ఇచ్చి తీరుతుంది. అదొక్కటి గుర్తు పెట్టుకొని మనం చేసుకోవాలన్నమాట. చూడండి, మనకి ఇంకా అర్థం కావడానికి, ఒక రైతు ఓ మామిడి విత్తనమో ఇంకా ఏదో సపోటానో లేదంటే ఏదో ఒక విత్తనం నాటిండు అనుకోండి. అదేమవుతుంది? మొదట చెట్టుగా పెరిగి తర్వాత పండ్లని ఇవ్వడం స్టార్ట్ అవుతుంది. ఆ పండ్లు మనం ఒక సంవత్సరమే తింటామా? ఒక సీజనే తింటామా? కాదు, ఎన్నో సీజన్లు తింటాం, ఎన్నో సంవత్సరాలు తింటాం. అలాగే మనము చేసే ఒక మంచి పని కూడా చిన్న పనే అనిపించవచ్చు, మనకు అనిపించవచ్చు, ఎదుటి వాళ్ళకు కూడా అనిపించవచ్చు. కానీ భవిష్యత్తులో అది ఎంతో ఫలితాన్ని ఇస్తుంది. అందుకే ఒక చిన్న మాట, ఒక చిన్న చిరునవ్వు, ఒక చిన్న సహాయం, ఇవన్నీ కూడా మనకు చిన్న విత్తనాల్లాగానే కనిపించవచ్చు. కానీ అది ఎవరి జీవితంలోనైనా సరే ఆనందం అనే చెట్టును పెంచుతాయన్నమాట. అందుకని మనం మంచి మాటలు మాట్లాడాలి. ఇంకా ధ్యానం చేసే వ్యక్తి తన పనులు చాలా జాగ్రత్తగా చేస్తాడు. ఎందుకంటే అతనికి తెలుసు కదా, ప్రతి పని కూడా ఒక కర్మే అనమాట. ధ్యానం మనకు ఈ అవగాహన ఇస్తుంది. అంటే ధ్యానం చేయకముందు మనకేమన్నా తెలుసా? కర్మ వల్ల మనకి చుట్టుకుంటాది, కర్మ సిద్ధాంతం అనేదే మనకు తెలియదు. కానీ ధ్యానం చేసే వ్యక్తికి ఈ కర్మ సిద్ధాంతం తెలుసు అన్నమాట. ఈ అవగాహన వల్ల ఏం చేస్తారంటే చేసే ప్రతి పని కూడా శాంతితో, ప్రేమతో చేస్తాడనమాట. అలాంటి పనులు చేయడం వల్ల ఏమవుతుంది? జీవితంలో సంతోషం అనేది ఉంటుందన్నమాట. మంచి పనులు చేసినప్పుడు అవి ఎప్పటికీ మాయం కావు. అవి ఎప్పుడో ఒకప్పుడు ఆనందంగా తిరిగి వస్తాయి. అందుకే ఏంటి, మంచి మనసుతో పలికిన పలుకులు, చేసిన చేతలు చిరు సుఖంబులై నీడవలె నీ వెంట సాగును. అంటే మన నీడలాగా ఎప్పుడు మన వెంటనే వస్తుంది. అలాగే మంచి పనుల ఫలితం కూడా ఎప్పుడు మన నీడలాగే మన వెంట వస్తాయన్నమాట. చూడండి, దీనికి మనకి ఉదాహరణగా మానవుడు ఉదయం సూర్యుడు ఉన్నప్పుడు బయటికి కనుక వస్తే ఎలా ఉంటుంది? మనం ఎలా నడుస్తూ ఉంటే మన నీడ కూడా అలా మన వెంట వస్తూనే ఉంది. నీవు ఆగావనుకో, ఆ నీడ కూడా అక్కడే ఆగుతుంది. లేదు పరిగెత్తావనుకో, ఆ నీడ కూడా పరిగెత్తుతూ ఉంటుంది. అంటే మన నీడ మనని ఎప్పుడూ కూడా వదలదు. అలాగే మనము చేసిన కర్మ ఫలితాలు కూడా మనను విడిచిపెట్టవు అన్నమాట. మనం మంచి పనులు చేస్తామనుకోండి, ఏముంది? సంతోషం మన వెంటనే వస్తుంది. అలాగే చెడ్డ పనులు చేస్తే ఏమవుతుంది? ఎప్పుడు బాధ అనేది వస్తుందన్నమాట. అందుకని మనం మంచి పనులు చెయ్యాలి అన్నమాట. ఈ ధ్యానం చేసే వ్యక్తులకు ఈ సత్యం అనేది బాగా అర్థం అవుతుంది. అతడికి తెలిసి ఏంటి, ప్రతి ఆలోచన, ప్రతి మాట, ప్రతి పని కూడా ఒక విత్తనం లాంటిదే, ఒక కర్మ లాంటిదే. అందుకే ధ్యానం చేసే వ్యక్తి
ప్రతి నిమిషము తన జీవితాన్ని జాగ్రత్తగా గమనించుకుంటూ ఉంటాడు. మాట్లాడే మాట విషయంలో కానీ, చేసే పనుల విషయంలో కానీ అన్ని జాగ్రత్తగా గమనించి మంచి పనులు చేయడానికే ముందుకు ఉంటాడు. మంచి పనులకే విలువను ఇస్తాడనమాట. ఎందుకంటే అవన్నీ కూడా భవిష్యత్తులో తిరిగి వస్తాయి. నువ్వు మంచి పనులు చేస్తే మంచిగా వస్తాయి, చెడు చేస్తే చెడు వస్తాయి. కాబట్టి మంచి పనులు చేయడానికే విలువనిస్తాడనమాట. ఇంకా మనం ధ్యానులం ఏం చేయాలి? ప్రతిరోజు పడుకునే ముందు నేను ఈరోజు ఏమైనా మంచి పని చేశానా అని మనం ప్రశ్న వేసుకోవాలి. అలా ప్రశ్నించడం వల్ల ఏమవుతుంది? మన జీవితం మారుతుంది. ఈరోజు చేయలేదు, రేపైనా చెయ్యాలి. ఈరోజు చేసినాము, ఏదో ఇప్పుడు ఈరోజు ఒక మంచి పని చేశాము, ఎదుటి వాళ్ళు సంతోషపడ్డారు, ఆ రోజు ఎంతో హాయిగా నిద్రపోతాం. మనకేమనిపిస్తుంది? అరే రేపు కూడా ఇలాగే మంచి పని చేస్తే వాళ్ళు సంతోషం ఉంటారు, మనం సంతోషంగా ఉంటాము అనేది మనకి ప్రేరణ కలుగుతుంది. అందుకని మనము అలా ప్రశ్నించుకోవాలన్నమాట. మనకు అనిపించవచ్చు మనం చేసిన పని చిన్నదే, ఈ చిన్న పనికి వాళ్ళకి సంతోషం కలిగిందా, మన మనసుకు సంతోషం కలుగుతుందా అని మొదట అనిపించినా కూడా అవి తప్పనిసరిగా పెద్ద పెద్ద ఆనందాలు. అంటే మనం చిన్న చిన్న, ఇప్పుడు చిన్న బుజ్జిబాబు అడుగులు వేసేది మొదట ఒక్కొక్క అడిగే కదా, తర్వాత నడక నేరుస్తాడు. అలాగే మనం చిన్న చిన్న పనులతోనే మొదలు పెడితే తర్వాత ఎంతో పెద్ద పెద్ద పనులు చేస్తాయి. ఎంతో పెద్ద పెద్ద పనులు చేసినప్పుడు మన జీవితం ఎంతో ఆనందానికి వస్తుంది అన్నమాట. మరి మా ధ్యానం ద్వారా మనసును శుద్ధి చేసుకోవాలి. ఏంటంటే మనసే అన్ని కర్మలకు మూలమని మనం చెప్పుకున్నాం. మనసు మంచిగా ఉంటేనే మంచి పనులు చేస్తాము అని చెప్పుకున్నాం. మరి ఈ మనసుని ఎలా మార్చుకోవాలి? అన్నిటికీ మనసే మూలమని చెప్పుకున్నాం. మరి మనసుని ఎలా మార్చుకోవాలి అంటే, ఈ మనసు చాలా చంచలమైంది, అంటే స్థిరంగా ఎప్పుడు ఉండదు. ఏంటి దీని పని? ఇప్పుడు ఒక ఆలోచన చేస్తుంది, ఆ ఆలోచన ఎండ్ కాకముందే ఇంకో ఆలోచన మొదలు పెడుతుంటది. ఆలోచనల వైపు పరుగులు పెడుతూనే ఉంటుంది. అంటే గతంలో జరిగిన విషయాలన్నా గుర్తు చేసుకుంటుంది, లేదంటే భవిష్యత్తులో ఎలా ఉంటుంది నా బ్రతుకు ఎలా, ఇలాంటి ఆలోచనలతోనే ఉంటుంది. మరి ఈ నిరంతర పరుగును ఆపడం ఎలా అంటే, మనకున్న ఏకైక మార్గం ఒక్కటే. ఏంటి? మనం రోజు చేసేదే శ్వాస మీద ధ్యాస, ధ్యానం అంటే. మరి ధ్యానం అంటే మనసును బలవంతంగా ఆపుతామా అంటే అది కాదు. మనసును శాంతిగా మనం గమనిస్తుంటాం. ఏ ఆలోచనలు వస్తున్నాయి, పనికొచ్చేవి వస్తున్నాయా, పనికి రాని వస్తున్నాయా. ఒకవేళ ఆలోచనలు పరంపరంగా వస్తుంటే ఏం చేస్తుంటాం? ఆలోచనలు కట్ చేసి శ్వాస మీద ధ్యాస పెడుతుంటాం. ఆ వచ్చే ఆలోచనలకు మనం తీర్పు ఇయ్యము. ఈ ఆలోచన ఇట్లొచ్చింది, దరిద్రపు ఆలోచన, అలా కాదు. చూస్తాం ఈ ఆలోచన ఏంటి అనేది చూస్తాం. ఆలోచనలకు తీర్పు ఇయ్యకుండా ఆలోచనలు గమనిస్తూ అవసరం ఉన్నాయా, ఓహో అవసరం లేనివా కట్ చేసేస్తాం అనమాట. మరి ఇంకా చూడండి, రోజంతా మనం పని చేసిన తర్వాత మనకు బాగా అలసటగా అనిపిస్తుంది. శరీరానికి విశ్రాంతినివ్వడానికి ఏం చేస్తాం? మనం నిద్రపోతాం, అంతే కదా. అలసిపోయినప్పుడు నిద్రపోతే అంటాం కదా, ఈరోజు బాగా అలసిపోయాను, కాసేపు నిద్రపోతే బాగుంటుంది అని. అలాగే ఈ మనసుకు కూడా ఏమవసరం? విశ్రాంతి అనేది అవసరం. మరి ఆ విశ్రాంతి అనేది ఎలా వస్తుంది అంటే ధ్యానం ద్వారానే వస్తుంది అన్నమాట. చూడండి, ఇంకా ధ్యానం వల్ల ప్రయోజనాలు ఏంటి అంటే, ఈ ధ్యానం నిత్యం చేయడం వల్ల మన జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి. ఏంటి? మొదట మనసు ప్రశాంతంగా మారుతుంది, అంతే కదా. మనకి ఇది స్వానుభవమే. కోపం తగ్గుతుంది, సహనం అనేది పెరుగుతుంది, ఇంకా ఇతరుల పట్ల కరుణ అనేది కలుగుతుంది. మన జీవితాన్ని మనం స్పష్టంగా చూడగలుగుతాం. ఇవన్నీ కూడా మనలో మంచి మనస్సును పెంచుతాయి.
ఈ ధ్యానం చేయడం వల్ల ఇవన్నీ తొలగడం వల్ల అప్పుడేమవుతుంది, మన మనసు మంచి వైపు అడుగులేస్తూ ఉంటుంది. ధ్యానం మనకు ప్రశాంతతను ఇస్తుంది. అందుకే ధ్యానాన్ని ఒక సాధనగా కాకుండా ఒక జీవన విధానంగా మనం మార్చుకోవాలి. అంటే ఒక గంట సేపు చేసినాంలే అని అనుకోకుండా, మేడం సునీత మేడం చెప్తుంది కదా, ప్రతి పనిని ఒక ధ్యాన సాధనగా అలా చేసుకోవాలి అన్నమాట. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, మన జీవితంలో జరిగే చాలా విషయాలకు బయటి ప్రపంచమే కారణం అనుకుంటాం. కానీ వాటిని కనుక మనం లోతుగా గమనిస్తే ఎక్కడ ఉంటుంది, మన మనస్సే మూలము. మన మనసులోనే ఉంటుందనం. మన ఆలోచనలు మాటలుగా మారుతాయి, మాటలు పనులుగా మారుతాయి, పనులు అలవాట్లుగా మారుతాయి, అలవాట్లు ఏమవుతుంది, మన జీవితాన్ని నిర్ణయిస్తాయన్నమాట. అందుకే మన జీవితం మారాలి అంటే ఏం చేయాలి, మొదట మన మనసును మార్చుకోవాలన్నమాట. ఎప్పుడైతే మనసును మార్చుకుంటామో అప్పుడే మన జీవితం సుఖంగా ఉంటుంది అనమాట. మరి మన జీవితంలో మనం చేయవలసిన పనులు ఏంటి అంటే, మనసును గమనిస్తూ ఉండాలి. ప్రతిరోజు కూడా నీ మనసును కాసేపు గమనించాలి. అంటే ఏ ఆలోచనలు వస్తున్నాయి, కోపంగా అంటే ఒకరిని ద్వేషించే ఆలోచనలు వస్తున్నాయా, ఒకరి మీద అసూయపడే ఆలోచనలు వస్తున్నాయా, లేకంటే ఒకరిని ప్రేమగా చూడాలనే ఆలోచనలు వస్తున్నాయి. ఇవన్నీ గమనించడం వల్ల ఏమవుతుంది, మన జీవితాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాము. ఇంకా మాటలకు ఎంతో శక్తి ఉందని మనం ఇందాకే చెప్పుకున్నాం కదా. అందుకే మాటలు మృదువుగా మాట్లాడాలి, ఇతరులను ప్రోత్సహించాలి. ఇది కాదు నాన్న, నువ్వు ఇలా చేస్తే ఇంకా ముందుకెళ్తావు. ఇంకా బాధలో ఉన్న వారిని కూడా ఓదారుస్తూ ఉండాలి. ఒక మంచి మాట ఎవరి జీవితాన్నైనా మార్చగలదు. అంతే కదా, ఎంతో మందిని చూస్తున్నాం ఇది ప్రత్యక్షంగా కూడా. మనం మంచిగా చెప్పామనుకో, వాడు ఎంత బాధలో ఉన్నా ఎంతో కుదుట పడతాడనమాట. ఇంకా మనం ప్రతిరోజు కూడా మంచి పనులు చెయ్యాలి, అది చిన్నదైనా సరే పెద్దదైనా సరే. ఇంకా ఎప్పుడు ఒకరికి సహాయం చేస్తూ ఉండాలి, ఒక జీవికి ఆహారం పెడుతూ ఉండాలి, బాధల్లో ఉన్న వ్యక్తికి ధైర్యం పంచుతూ ఉండాలి. ఇలాంటి చిన్న చిన్న పనులన్నీ కూడా మన హృదయాన్ని ఎంతో విశాలంగా చేస్తాయి, ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయన్నమాట. మనం కనుక ఒక దీపంతో ఇంకో దీపం వెలిగిస్తే ఆ దీపం యొక్క వెలుగు తగ్గుతుందా? ఏమీ తగ్గదు, ఇంకా పెరుగుతుంది. అలాగే మనం కూడా ఇతరులకు, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఇవన్నీ చెయ్యడం వల్ల మనలో ఇంకా విశ్వాసము, ప్రేమ, కరుణ ఇవన్నీ కూడా పంచడం వల్ల ఏమవుతుంది, మనలో ఇంకా పెరుగుతుందన్నమాట. కానీ ఇవన్నీ కూడా మన జీవితంలో ఒక్క రోజులో వచ్చే మార్పులు కావు, చిన్న చిన్న అడుగులతోనే ప్రారంభమవుతుంది. ఇప్పుడు నేను ఇంద సాయంత్రం సునీత మేడం క్లాస్లో చెప్పింది కదా, పెట్టినెంబటే రావాలి అంటే ఏం రాదు, 9 నెలలు మోస్తేనే బిడ్డ బయటికి వస్తాడు. నువ్వు ఈ రోజు నెల తప్పిండు ఇంక రేపే బిడ్డ కావాలి అంటే రాదు. అలా చిన్న చిన్న పనులు చిన్న చిన్నగానే మొదలవుతుంది. అందుకే మనం మాట్లాడే మంచి మాట, ఆలోచన, చేసే పని ఇవన్నీ కూడా చిన్న చిన్నగా మొదలయ్యి తర్వాత ఏమవుతాం, మన జీవితంలో ఎంతో వెలుగును నింపుతాయన్నమాట. అందుకే మనం ఈ గొప్ప సూత్రాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఏంటి అంటే, సకల కర్మలకు మనసే మూలం, మనసే ముఖ్యం, మనసే సర్వం. మంచి మనసుతో పలికిన పలుకులు, చేసిన చేతలు చిరుసుకంబులై నీ వెంట సాగున్. ఇది మనం ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఒక 2 నిమిషాలు ధ్యానం చేసుకుందాం.